హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ రామాయణ మహాపురాణ గ్రంథానికి కీర్తనానంద భక్తిపాదికి శ్రీల ప్రభుపాదికి అనంతకోటి వైష్ణవునికి మనకి రామాయణంలో ఒక శ్లోకం తెలుసుకుందాం. అంతకిత మారీషుణ్ణి నిశాసురుడను రాక్షసులను అందరిని సంహరించి యజ్ఞాలన్నింటినీ కూడా రక్షించిన భగవంతుని రామచంద్రుడికి శరణాగతితో జీవించాలని చెప్పబడుతుంది. హరే కృష్ణ. ఈరోజు మనం ఒక శ్లోకం తెలుసుకుందాం. 6-7 శ్లోకాలు. యో లోక వీర సమీతౌ ధనురైషాముగ్రం సీతా స్వయంవర గృహే త్రిశతోపనీతం ఆదాయ బాల గజలీలా వివేక్షు ఇష్టిం సజ్జయీకృతం నృపా వికృష్య బభంజ మధ్యే జిత్వానురూపా గుణశీల వయోగ్నరూపాం సీతాభిదాం శ్రియమురా శబిక సబిలబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతేర్వనయత్ప్రరూఢం దర్పం మహీమకృత శ్రీరాజాభిజాం. రాజా శ్రీరాముని లీల ఏనుగుగొన్న కార్యం వలె పరమాద్భుతమైనది. సీతా స్వయంవరమున అతడు లోకవీరుల సమక్షమ శివధనుస్సును విరిచెను. మిక్కిలు బరువైన ఆ ధనుస్సును 300 నుండి 300 మంది మోసుకుపోవచ్చున్నప్పుడు శ్రీరాముడు ఒక్కడే దానిని పట్టుకుని అల్లెత్రాడు నెక్కిపెట్టి ఏనుగుగొన్న చెరుకుగడను విడిచినట్లు దానిని అవలీలగా విరిచాను. ఆ విధంగా అతనికి సీతాదేవితో పాణిగ్రహం జరిగెను. రూపము, సౌందర్యము, శీలము, వయస్సు, స్వభావం వంటి దివ్యగుణములలో శ్రీరామునికి సమానురాలైన సీత అతనికి వక్షస్థలమున నిత్య విలసితమగు లక్ష్మీదేవియే. స్వయంవరమున సీతను చేపట్టి వచ్చుచుండగా శ్రీరామునికి పరశురాముడు కనబడెను. పృథ్వీని 21 మార్లు క్షత్రియ రహితంగా చేసినందున పరశురాముడు మిగులు గర్వితుడై ఉన్నను. క్షత్రియ వంశమును ఆవిర్భవించిన శ్రీరామునిచే పరాజితుడయ్యను. భగవంతుడి యొక్క ఇక్కడ గొప్పతనం గురించి చెప్పబడుతుంది. హరే కృష్ణ. ఏనుగు గున్న ఉంటుంది, అది చెరుకు గడన అవలీలగా ఎట్లా ఇడిస్తుందో అట్లాగే 300 మంది పట్టుకుని వచ్చే ఈ శివధనుస్సుని భగవంతుడు అల్లిత్రాడితో లాగి అవలీలగా లేపి దాన్ని ఎక్కుపెట్టి దాన్ని ఇరిశారు. ఆ విధంగా ఆయన తన శక్తివంతమైన శక్తితో ఆ లీల చేశారు. అట్లాగే ఆమెకి సీత యొక్క గుణాల గురించి చెప్పబడుతుంది. సౌందర్యవతి, తర్వాత ఆమె ఎంతో పవిత్రమైన సౌందర్యము, శీలవతి, రూపవతి అయిన వయస్సులో స్వభావంతో అన్ని విధాల పరమశ్రేష్టమైన లక్ష్మీదేవి ఆ సీతాదేవి. ఆమెను ఆ విధంగా వీరత్వంతో చేపట్టాడు భగవంతుడు రామచంద్ర మహాప్రభు అని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. అట్లాగే ఈ భూమండలంలో రాజులందరినీ కూడా 21 మార్లు తన గండ్రగొడ్డలతో సంహరించిన పరశురాముడికి, గర్వంతో ఉన్న పరశురాముడికి కూడా ఆయన్ని పరాజితుడిని చేసి రామచంద్ర మహాప్రభు ముల్లోకాలకి ప్రభువుగా ఉన్నారు. జై సీతారామ లక్ష్మణ హనుమానికి, రాజా రామచంద్ర మహాప్రభుకి జయ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే.